కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, బాగున్నారా? మనం అందరం బాగున్నాం. మరి సంవత్సరాంతపులో ఉన్నాం. దేవుడు ఈ సంవత్సరాంతపు దీవెనలు, ఈ సంవత్సరాంతపు ఆశీర్వాదములు దేవుడు మనకు దయచేయాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయంలో మీకు ఒక మాటను జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, 12వ వచనంలో, అది ఆకాశ వర్ష జలము త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము, నీ దేవుడైన యెహోవా కనులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ఎంత అద్భుతమైన దేవుని మాట! సంవత్సరాది మొదలుకొని. ఏమండి, దేశం అంటే మనమే కదా, ఆయన ప్రజలైన మనమే కదా. దేవుడు ఎంతగానో మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, ఎంతగానో మనం అంటే ఇష్టపడుచున్నాడు. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన కనుదృష్టి మన మీద ఉంచి కాపాడుటలో, నడిపించుటలో, పోషించుటలో, సంరక్షించుటలో ఎంత గొప్ప బాధ్యత కలిగిన దేవుడై ఉన్నారు. దేవుని మనసు ఎప్పుడైనా ఎరిగి ఉన్నావా? ఈ దేవునితో కలిసి ప్రతిరోజు ప్రయాణం చేస్తున్నావా? ఈ దేవుని ఇంకా ప్రశ్నిస్తున్నావు, నాకు అది జరగలేదు, ఇది జరగలేదు, దేవుడు ఉంటే నాకు అలా ఎందుకైంది, ఎలా ఎందుకైంది? ఏమండి, కొంతమంది దేవుణ్ణి ప్రశ్నిస్తుంటారు. దేవునికే తెలియని విషయాలుగా వీళ్ళు భావిస్తూ ఏదో ఆయనకు నేర్పించాలనుకుంటున్నారు. తప్పండి. అలాగ మనం ఎన్నటికీ చేయకూడదు. ఆయనకి మనం శిరస వహించి ఆయన చేసిన ప్రతి గొప్ప కార్యములకు స్తుతి చెల్లిస్తూ, ఇంకనూ చేయనై ఉన్న కార్యములకు ఆయన పాదాలు పట్టుకొని నిరీక్షణ కలిగి విశ్వాసంతో ఎదురు చూసినప్పుడు తప్పకుండా మేలు జరుగుతుంది. సంవత్సరాంతం వరకు కూడా ఎల్లప్పుడూ దాని మీద ఉండుననే మాట ఎంత అద్భుతమైందండి. ఆయన కనుదృష్టికి మరుగైన స్పష్టం ఏదీ లేదు. ఆయన ఎల్లప్పటికీ మనల్ని చూస్తూ ఉన్నాడు, మనకు సహాయం చేస్తూ ఉన్నాడు, మనకు మేలు చేస్తాడు. మరి ఈ సంవత్సరాంతంలో ఉన్నాం, మనకు మేలు జరుగుతుంది. రానైన సంవత్సరం మొదట్లో ఉంటాం, మేలు జరుగుతుంది. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఏమండి, సంవత్సరాలు అంటే మనకు, ఆయనకు అవసరం లేదు. ఆయన కాలమునకు అవతల ఉన్న దేవుడై ఉన్నాడు. తప్పకుండా మేలు జరుగుతుంది. విశ్వసించు, దేవుని మీద ఆధారపడు, తప్పకుండా అద్భుతం చేస్తాడు దేవుడు. ఆమె ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం ముందుకు వెళ్దామా? ప్రేమగల ఉన్నతమైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు మా ప్రభా. మీరంత మంచి దేవుడు. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నాయన మా మీద కనుదృష్టి నిలిపిన ప్రేమ కలిగిన దేవుడు అయినారు మా ప్రభా. ప్రియబిడ్డలను దర్శించండి. ఈ రోజున ఏ పనులు అయితే చేయుచున్నారో, ఏ ప్రయాణాలు, ఏ ప్రయత్నాలు అయితే చేయుచున్నారో, మీ కనుచూపుల పరిధిలో బిడ్డలు నిలపమని, తోడైనమని, దీవించమని, ఆశీర్వదించమని యేసయ్య ఘనమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము మా ప్రియ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.